ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద 8వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 10 మంది ఫోరెన్సిక్ నిపుణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని సర్కార్ ఆదేశించింది. సీఎం ఆదేశాలతో 4 ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులు హైదరాబాద్ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు. ఇప్పటికే ఘటనా స్థలంలో నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీల ఫోరెన్సిక్ నిపుణులు చేరుకున్నారు. అటు కార్మికుల కోసం అత్యాధునిక జీపీఆర్లతో స్కానింగ్ చేస్తున్నారు. మొత్తం 5 అనుమానిత లొకేషన్లు జీపీఆర్ సిబ్బంది గుర్తించింది. ఈ అనుమానిత లొకేషన్లలో సహాయక బృందాలు డ్రిల్లింగ్ చేపట్టాయి. మట్టిని తొలగించి మృతదేహాలను వెలికితీసే పనిలో రెస్క్యూ టీం ముమ్మరంగా చర్యలు చేపట్టింది. మరి కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకోనున్నారు. అక్కడ పరిస్థితిని పర్యవేక్షించి రెస్క్యూ టీంలతో మంత్రి ఉత్తమ్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అటు బీజేపీ ఎమ్మెల్యేల బృందం కూడా ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గరకు బయలుదేరింది. టన్నల్ ప్రమాద స్థలాన్ని బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. తాము రాజకీయాలు చేసేందుకు వెళ్లడం లేదని, బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం కోసం వెళ్తున్నామని తెలిపారు. ప్రమాదం టెక్నికల్ రీజన్స్ వల్ల జరిగిందా, మానవ తప్పిదమా తేలాల్సి ఉందన్నారు. టన్నల్ ప్రమాదంపై కేంద్రానికి నివేదిక ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యేల బృందం చెబుతుంది. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద 8వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, ఎస్ఎల్బీసీ వద్ద జరిగిన సహాయక సంబంధాలకు సంబంధించిన ముమ్మరంగా అయితే సహాయ బృందాలు అయితే దానికి సంబంధించిన మృతదేహాలను వెలికి తీసేందుకైతే కృషి చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ కేంద్రాల వద్ద కూడా, అంటే సంఘటన స్థలం ఎక్కడైతే సంఘటన స్థలం ఉందో ఆ సంఘటన స్థలం వద్ద ముమ్మరంగా ఏర్పాట్లు అయితే చేశారు అధికారులు, రెస్క్యూ టీంలు. లోపలికి వెళ్లేందుకు లోపల మట్టికి దానికి సంబంధించిన బురద కూరుకుపోయి ఉన్న నేపథ్యంలో వాటిని శకలాలను తొలగించి డ్రిల్లింగ్ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి అటువైపు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అటువైపు ఉన్న 8 మృతదేహాలు అసలు సజీవంగా ఉన్నాయా, చనిపోయారని దానిపైన కూడా స్పష్టత లేదు ఇప్పటివరకైతే. ఒకవేళ చనిపోతే ఆ మృతదేహాలను కూడా వెలికి తీసేందుకైతే అధికారులతో కృషి చేస్తున్నారు. ఇప్పటికే అత్యాధునిక జీపీఆర్ పరికరాలతో అక్కడ మృతదేహాలు ఉన్నట్టు స్పాట్లను, ఒక 5 స్పాట్లను గుర్తించారు. ఆ స్పాట్ల వద్ద కూడా అధిక యంత్రాలతో డ్రిల్లింగ్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సంఘటనా స్థలానికి రానున్నారు. ఇక్కడ రెస్క్యూ టీంలతో సమీక్షా సమావేశం నిర్వహించి దాని తర్వాత జరిగే పరిణామాలపై వారితో చర్చించే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మృతదేహాలు బయటపడుతున్నాయి, లేక స్పాట్లు గుర్తించారు, దాన్ని తీస్తున్నాము అని ఎక్కడైతే చెబుతున్నారో దానిపైన అయితే స్పష్టత లేదు. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి దీనిపైన స్పష్టత ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ బృందం కూడా ఇక్కడ సంఘటన స్థలానికి రానున్నది. దీంతో పాటు అక్కడ బృందము ఎక్కడ కూడా పనులకు ఆటంకం కలిగించే అవకాశం లేదు. కేవలము వాళ్ళకి బాధితులకు భరోసా కల్పిస్తాము. దీనికి సంఘటన స్థలానికి సంబంధించిన ప్రమాదంపై కూడా కేంద్రానికి ఒక నివేదిక అందిస్తామని బీజేపీ బృంద నేతలు అయితే ఇప్పటికే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే ఉస్మానియాకి సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన వైద్యులను కూడా ఇక్కడ సంఘటన స్థలానికి పంపిస్తున్నారు. అంటే మృతదేహాలు బయటపడ్డాయనే సమాచారం కూడా వస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆ ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన వైద్యులు వచ్చి ఇక్కడ సంబంధించిన దానికి మృతదేహాలని పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో కొద్దిసేపట్లోనే సంఘటనా స్థలానికి రానున్నారు. ఆయన వచ్చిన తర్వాతనే ఇక్కడ అధికారులతో, రెస్క్యూ టీంలతో సమీక్ష నిర్వహిస్తారు. గంట పాటు ఈ సమీక్ష సమావేశం జరగనుంది. అంటే విడతల వారీగా ఒక్కొక్క రెస్క్యూ టీం లోపలికి వెళ్ళడం, దానికి సంబంధించి వాళ్ళు బయటికి రావడం, లోపల జరుగుతున్న ప్రతి అంశాలను దానికి చిత్రీకరించి వారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందులో ఉంచే అవకాశం ఉంటుంది. అంటే లోపలికి ఎలా డ్రిల్లింగ్ చేస్తున్నాము, ఏ ఆధారాలతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే దానిపైన కూడా స్పష్టతనిచ్చే అవకాశం అయితే స్పష్టంగా నేపథ్యంలోనే అక్కడ బీజేపీ బృందం కూడా ఖచ్చితంగా సంఘటన స్థలానికి వచ్చేందుకైతే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సంఘటనా స్థలం వద్ద పలు ఆంక్షల్ని చేపట్టారు. ఎక్కడ కూడా, అంటే సంఘటనా స్థలానికి ఏ ప్రజా సంఘాలు కానీ ప్రజాప్రతినిధులు రావద్దని అయితే ఆదేశాలు పోలీసులకైతే స్పష్టంగా జారీ చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ బృందం వచ్చి ఖచ్చితంగా సంఘటనా స్థలానికి వెళ్తామంటున్నారు. అక్కడ జరిగే పనులకు ఎలాంటి ఆటంకం కలిగించే ఉద్దేశం కూడా మాకు లేదు. అక్కడ జరుగుతున్న పరిణామాలు
పరిణామాలు తెలుసుకొని దాని నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించవలసిన బాధ్యత మాపై ఉందని ఆ బీజేపీ బృందం చెప్తుంది. దీంతో పాటు ఇక్కడ నాగర్ కర్నూలు కానీ ఇక్కడ సంఘటన స్థలంలో అంబులెన్స్లను కూడా వైద్య సంబంధిత అధికారులు అయితే అంబులెన్స్లను ఉంచారు. ఒకవేళ పోస్ట్ మార్టం జరిగితే వారు ఖచ్చితంగా పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలు వెలికితీసి పోస్ట్ మార్టం అనంతరం ఖచ్చితంగా వారి బంధువులకు అప్పగించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని ఒక పక్క చెప్తున్నారు. ఇప్పటికే నాగర్ కర్నూలు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో 11 అంబులెన్స్లను ఉంచారు. సంఘటనా స్థలంలో కూడా 11 అంబులెన్స్లను ఉంచారు. దీనికి సంబంధించి ఉస్మానియా వైద్య బృందం కూడా మరికొద్దిసేపటిన ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకునే అవకాశం అయితే ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాల వెలికితీత అంటే ఎప్పుడైతే జిఆర్పిఎస్ తోటి సంబంధించిన ఆధారాలు సేకరించారో దానికి సంబంధించిన చిత్రాలు ఎప్పుడైతే తీసుకున్నారో అక్కడ బ్లాక్ హోల్స్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో వాటిని డ్రిల్లింగ్ చేయడం కోసం కొద్ది ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని అక్కడ సిబ్బంది కూడా చెప్తున్నారు. అంటే ఎక్కడైతే రెస్క్యూ టీమ్ ఉంటుందో అక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకైతే రెస్క్యూ టీంలు అయితే రిస్క్ చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ రిస్క్లోనే మృతదేహాలు బయటపడ్డాయని గత అర్ధరాత్రి కూడా ఈ మృతదేహాలు బయటికి తీశాం, దానికి సంబంధించిన పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తామని చెబుతూ వచ్చారు. కానీ ఎక్కడ కూడా అలాంటి చిత్రాలు కనిపించలేదు, మనకు అట్లాంటి సంఘటనలు కూడా బయటికి రాలేదు. ఆ ప్రచారం కేవలం ప్రచారమే సాగుతుందని చెప్తున్నారు. కానీ ఒక పక్క రేవంత్ రెడ్డి ఇప్పటికే ఫోరెన్సిక్స్ ల్యాబ్కు సంబంధించిన వైద్యులను సంఘటనా స్థలానికి పంపించారని సమాచారంతో ఖచ్చితంగా మృతదేహాలు బయటపడ్డాయి. దానికి సంబంధించిన పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళకు బంధువులకు అప్పగిస్తారనే సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సంఘటన స్థలం వద్ద కూడా పోలీసులు, జిల్లా అధికారులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సంఘటన స్థలానికి అంటే బయటి వ్యక్తులు రెస్క్యూ టీంలు తప్పించి ప్రభుత్వ అధికారులు తప్పించి ఆ సంఘటన స్థలానికి ఎవరు వెళ్ళొద్దని ఆంక్షలు అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ బృందం రానున్న నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో, ఒకవేళ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకవేళ మృతదేహాలు బయటపడితే వారికి సంబంధించిన పోస్ట్ మార్టం వారి నివేదిక దానికి సంబంధించిన విషయాలైనా స్పష్టత చేసే అవకాశం కూడా ఉందనిపిస్తుంది వరలక్ష్మి.